अमर है महात्मा ज्योतिराव फूले, अमर है अमर है अमर है महात्मा ज्योतिराव फूले జయంతి కార్యక్రమాల్లో అరకొర సౌకర్యాలు కల్పించిన అధికారుల నిర్లక్ష్య వైఖరి. మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి కార్యక్రమంలో అరకొర సౌకర్యాలు కల్పించిన అధికారుల నిర్లక్ష్య వైఖరి. మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి కార్యక్రమంలో అరకొర సౌకర్యాలు కల్పించిన అధికారుల నిర్లక్ష్య వైఖరి. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. అలాగే ఈరోజు జయంతి పూలే గారి జయంతిని పునస్కరించుకొని ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బహుజన లీడర్లకు అందరికీ, అలాగే ప్రజా సంఘాలకి, కుల సంఘాలకి, అలాగే పార్టీలకు అన్నిటికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాము. ఇక్కడికి వచ్చే ముందు మేము బుక్కరాయ సముద్రం ముందు వెళ్ళాము. అక్కడ కనీసం జ్యోతిరావు పూలే విగ్రహం ఉందని కానీ, అక్కడ కనీసం నీళ్ళన్న ఆ విగ్రహానికి నీళ్లు పోసి కడగాలని కానీ ఏ అధికారి కానీ ఆ మధ్య కనపడిన దాఖలాలు అయితే లేవు. ఏం కాన్సెప్ట్ ఏంది మీది? ఇంత అభిమానంగా ఒక ఆయన ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి అందరికంటే ముందుగా 1827లో ఆయన జన్మించి తర్వాత ఆయన మొదలుపెట్టిన చరిత్ర ఈ భారతదేశంలో ఎవరైనా కానీ మోటివేషన్ చేసి ప్రజల్ని మోటివేషన్ చేసి వాళ్ళకి ఉద్యోగాల పరిస్థితుల్లో వాళ్ళని ముందుకు తేవడంలో వాళ్ళు చూపిన చొరవ, ఆయన భార్య సావిత్రిబాయి పూలే చూసిన చొరవ ఎంత ఘనంగా ఉందో తెలియజేసుకోండి. అంత ఘనంగా ఉంది. అలాగే బీసీ కులాలు 142, 145 కులాలు బీసీ కులాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని ఈరోజు చెప్తున్నారు. 54% ఉన్నటువంటి బీసీలకి ఒక బీసీ నాయకుడికి ఇచ్చే విలువ ఇదే. ఇక్కడ నడిబొడ్డున జిల్లా పరిషత్ నడిబొడ్డున ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే 10 కుర్చీలు వేస్తారా? అంత అధ్వానంగా పరిస్థితి మాకు కల్పిస్తారా ఇక్కడ బీసీలకి? బీసీలు అంటే కేవలం ఓటు బ్యాంక్, ఏమన్నా ఓటు బ్యాంక్ ఉపయోగించుకుంటారా? అధికారులకి సోవలేదా? అధికార పార్టీకి సోవలేదా? పోనీ బీసీ నాయకులకి సోవలేదా? ఈ బీసీ మంత్రి ఏడమనుకుందా ఆయమ్మ మాతల్లి? ఇంత అధ్వాన పరిస్థితిలో ఈడుంది. తాగేకి నీళ్లు లేవు. ఈడ 10 కుర్చీలు వేసినారు. ఒక 100 మంది 150 మంది వస్తే ఏడ కూర్చోవాలా? కింద కూర్చొని మేము కింద మాట్లాడుకొని వెళ్ళిపోవాలా? ఇంత అవమానం ఏంటికి మాకి? అధికారులు హాల్లో మీటింగులు పెట్టుకుంటారంట. ఎవరిని పిలుస్తున్నారు? ఎవరికి ఇంటిమేషన్ ఉంది? పోనీ బీసీ సంఘాలు ఇన్నున్నాయి. ఈరోజు భారత బహుజన ఫ్రంట్లో 25-26 కులాలు బీసీ కులాలు ఉన్నాయి. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాలను కలుపుకొని ఇక్కడ మోటివేట్ చేసాం. ఏమన్నా ఒక ఇంటిమేషన్ ఉందా? మళ్ళీ పోనీ ఎవరి కోసం చేస్తాం? మీరు చేసుకునే దానికోసం అనేది. పోనీ కార్డులు కూడా ఇలా ఇవి అంబేద్కర్ జయంతి ఉత్సవాల కన్నా ఇట్లా కార్డులు కొట్టించి ఘనంగా చేస్తామని చెప్తున్నారు. మళ్ళీ సంతోషం. మా సోదరులు అందరూ ఎస్సీ వర్గాలందరూ కూడా వాళ్ళు కూడా ఉత్సాహంతో కార్డులు ఇచ్చి అందరినీ మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. మళ్ళీ జయంతి ఉత్సవాలు పూలే గారి జయంతికి మీరు ఎందుకు బీసీలను ఇంత ఘోరంగా అవమానిస్తున్నారు? దీంట్లో కూటమి ప్రభుత్వం వైఫల్యము స్పష్టంగా కనపడుతుంది. మీకు నిజంగా బీసీల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇంకొకసారి ఇలా జరుపుకోకుండా చూసుకొని అందరినీ ఈ జయంతి ఉత్సవాలకి, వర్ధంతి ఉత్సవాలకి అందరినీ కూడా ఆహ్వానించి బీసీలను అందరినీ గణనీయంగా చేయాలా? నువ్వు ఇప్పుడు బీసీ చట్టం చేస్తామని ముసాయిదా బిల్లు పెట్టినావు. ఇప్పుడు మళ్ళీ బీసీ చట్టానికి అది కనుమరణం పడింది. ఈరోజు బీసీవై పార్టీ ఈరోజు మొదలు పెట్టింది దీక్ష. ఇప్పుడు ఎవరు దీక్ష చేస్తారు, ఎవరు చేరని కాదు. 54% ఉన్నటువంటి బీసీలు మీకు అవసరం అనుకుంటే బీసీ చట్టం చేయాలా. బీసీ చట్టంతో పాటు జ్యోతిరావు పూలే అలాగే సావిత్రిబాయి పూలే విగ్రహాలు ప్రతి నియోజకవర్గంలో వాళ్ళ విగ్రహాలు నెలకొల్పి వాళ్ళ జయంతి ఉత్సవాలు, వర్ధంతి ఉత్సవాలకి గణనీయంగా చేయాల. అలా చేయకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పెద్ద ఉద్యమమే చేపడతాం. బహుజనులకు ఈరోజు పెద్ద పండగ. ఎందుకంటే ఏప్రిల్ మాసం అంటేనే ఒక పండగ వాతావరణం. మాకి మహనీయులంతా ఈ నెలలోనే పుట్టారు. మహాత్మా జ్యోతిరావు పూలే అయితేనేమి, బాబు జగన్జీవన్ రావు అయితేనేమి, తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితేనేమి, వీరందరూ మహానుభావులందరూ ఈ నెలలో పుట్టడం వల్ల మాకు ఈ నెల ఏప్రిల్ నెల బహుజన జాతులందరూ పండగ నెలలుగా, పండగ వాతావరణంగా మేము చేసుకుంటాం. కానీ అనంతపురం జిల్లాలో ఈ పండగ వాతావరణాన్ని మాకు బీసీలకు, ఎస్సీలకు, బహుజన జాతులకు చాలా బాధాకరమైనగా ఎదురైన సందర్భం ఇది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాల కింద చెంచాలుగా ఉన్నటువంటి అధికారులు మహాత్మా జ్యోతిరావు పూలే గారికి పెద్ద ఎత్తున అవమానం చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే బహుజనులమైనటువంటి బహుజనులకు, బీసీ బిడ్డలకు అవమానపరిచారు.
ఎందుకు కారణం అంటే అనంతపురం జిల్లా పరిషత్తులో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావుఫులే విగ్రహం కాడ సరైన వసతులు లేకపోవడము, సరైన ఇక్కడ ఉన్నటువంటి బీసీ బిడ్డలకి ఆహ్వానాలు లేకపోవడము, ఇక్కడ ఉన్నటువంటి చైర్లు కానీ సదుపాయాలు కానీ వాటర్ కనీసం ఇప్పుడు ఎండకాలము ఇక్కడ వాటర్ పెడదామనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అధికారులు ప్రవర్తిస్తుంటే ఈ పాలక వర్గాలు పేరుకు మాత్రమే ఈ బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి బీసీలలో ఉన్నటువంటి మహానుభావులకి సరైన గుర్తింపు ఇవ్వడం లేదని చెప్పేసి బహుజన రాజ్యాధికారి జేఏసీ తరఫున కూడా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ భవిష్యత్తులో ఇలాంటి వర్ధంతులు జయంతులు చేయాలనుకున్నప్పుడు మీరు బీసీలని కేవలం ఓటు బ్యాంకుగా చూడొద్దండి. మహనీయులని ప్రతి గ్రామాల్లోనూ ఏర్పాటు చేసే విధంగా ఉండాలా. మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర అయితేనేమి, తర్వాత మహాత్మా జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులే వీరి జీవితాలు పాఠ్య పుస్తకాల్లో ఎక్కించాలా. తర్వాత వారి వర్ధంతులు జయంతులు జిల్లాలో ప్రభుత్వమే తన సొంత నిధులతో కేటాయించి బహుజన వర్గాలందరినీ తీసుకొని ఈరోజు సమసమాజ నిర్మాణంగా వారి వర్ధంతులు జయంతులకి ఒక సమాజానికి మెసేజ్ ఇచ్చే విధంగా ఉండాలి. కానీ ఇలాంటి కులవీక్ష విధంగా ధోరణిలో జరపకూడదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ ఉండాలా. రాబోయే 14వ తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉంది. ఆ జయంతికి సరైన ఏర్పాట్లు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు బహుజన వర్గాలు పెద్ద ఎత్తున కలుపుకొని మేము నిరసన కార్యక్రమాలు చేపడతాము. ఇది హెచ్చరిక అనుకోండి, లేదంటే డిమాండ్ అనుకోండి అని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్.